ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో యాత్రికులు భద్రత అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పరీక్షించేందుకు మాధవ్ నిలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్ను విజయవంతంగా నిర్వహించారు. టీటీడీ ఈఓ, టీటీడీ చైర్మన్ మరియు సివిఎస్ఓ అనుమతితో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ మాధవ నిలయంలోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపినట్లు, కొంతమందిని బందీలుగా తీసుకున్నట్లు ఊహాత్మకంగా పరిస్థితిని స్పష్టించారు. ఈ సమాచారం వెంటనే అప్రమత్తమైన ఆక్టోపస్ ప్రత్యేక దళాలు, స్థానిక పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఫైర్ సర్వీసులు, మెడికల్, ట్రాఫిక్, ఎస్పీఎఫ్ బృందాలు సమయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బందీలను సురక్షితంగా రక్షించే ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లుగా విజయవంతంగా మాక్ డ్రిల్ ఆపరేషన్ను నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ ఆక్టోపస్ చార్లీ టీం డిఎస్పి బి రాంబాబు పర్యవేక్షణలో జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో అన్ని శాఖ మధ్య సమయాన్ని మరింత బలోపేతం చేయడమే, యాత్రికుల భద్రతను మరింత పటిష్టం చేయడం, వేగవంతమైన స్పందన సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. తిరుమల విచ్చేసే ప్రతి భక్తుడి భద్రత తమ మొదటి ప్రాధాన్యమని, ఇలాంటి సాధనల ద్వారా ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా సమర్థంగా ఎదుర్కొనేలా సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇలాంటి తిరుమల టీటీడీ మరియు అత్యధిక విశేషాల కోసం మా న్యూస్ టైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు టీటీడీ విజిలెన్స్ వారి ఆధ్వర్యంలో మా ఆక్టోపస్ బృందం మాధవ నిలయంపై మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ కోసం మన తిరుమలలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారి యొక్క సహకారంతో మేము 8 టీంని మేము ముందుగానే ఒక రెడ్ టీం అని చెప్పి 8 టీం వచ్చింది. వాళ్ళు ఎనిమిస్ని ముందు ఇందులో ప్రవేశపెడితే వాళ్ళని ఎలా ముట్టబెట్టాలి అనే దానిపై ఈ పబ్లిక్లో అవగాహన రావాలి. ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎన్నో చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడం కోసం మేము ఈ మాక్ డ్రిల్ చేసాము. ఈ మాక్ డ్రిల్లో సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి మా ఆక్టోపస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగనే ఈ పబ్లిక్ కూడా ఈరోజు ఈ మాక్ డ్రిల్ని చూసి ఎంతో ఎగ్జైట్కి గురయ్యారు. ఇలాంటి మాక్ డ్రిల్ చేయటం వలన మనకు ఉన్న ఉపయోగం ఏమిటంటే, ఎప్పుడైనా నిజమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వారు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళ యొక్క విధులేంటి అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ అందరి సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ని విజయవంతంగా చేసి మేము ఈరోజు ఈ మాక్ డ్రిల్ని ముగిస్తున్నాము.